వడగళ్ల వానకు పంటలు పూర్తిగా నాశనమై రైతులు వీధిన పడితే ఆదుకోవాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా విమర్శించారు. ములుగు జిల్లాలోని పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టపరిహారం నిధులు విడుదలయ్యాయని, చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం నేటికి ఏడాది గడుస్తున్నా ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పలేకపోతుందని ప్రశ్నించారు. వడగళ్ల వాన రైతన్న నోటికాడి కూడును లాక్కుంటే ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ఆపి రైతుల పుట్టకొడుతుందన్నారు. రైతు కన్నీటితో ఆడుకుంటే రాజ్యం చల్లగా ఉండదని హెచ్చరించారు. దీంట్లో 5-6 రోజుల నుంచి ములుగు జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వాన తోటి ములుగు జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయినారు. మొన్న 7వ తారీఖు నాడు మల్లూరు అలాగే పరిసర ప్రాంతాలైన నరసింహసాగర్ ప్రాంతాల్లో తీవ్రమైన వడగండ్ల వానతోటి దాదాపు 2-3 వేల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. రైతుల గుండెలు పలిగినాయి. అలాగే నిన్న సాయంత్రం ఏటునాగరం శివార్లో మానసపల్లి ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల పై చిలుకు భూమిలో అదే పరిస్థితి మొన్న జరిగిన 7వ తారీఖు జరిగిన వడగండ్ల వాన పరిస్థితి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అసలు ఇక్కడ పరిశీలిస్తుంటే 30% కాదు కదా లాసు, 90% లాస్ ఉంది రైతుకి. ఇక్కడ అసలు ఒక్క ఎకరం కూడా ఇక్కడ కోసే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మహిళా రైతులు కూడా ఉన్నారు ఇక్కడ, తను కౌలు రైతు కూడా. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎలాగైతే వాళ్ళు కౌలు రైతులు మొన్న ఎలక్షన్స్ అప్పుడు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట అది వట్టి మాట అయిపోయింది. ఇప్పటి వరకు ₹1 కూడా కౌలు రైతుకు అనే ఆయనకి ఇవ్వలేదు. దాంతోపాటు రైతు బంధు కూడా సక్రమంగా పడట్లేదు. దాంతోపాటు ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ విధంగా ఇంత పెద్ద వడగండ్ల వాన రావడం అనేది ఇక్కడ రైతులు భరించరాని నష్టం జరిగింది రైతులకు. ప్రభుత్వము మనకిక్కడ మన మంత్రివర్యులు ఇదే నియోజకవర్గానికి చెందిన సీతక్క గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి నేను రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, అధిక కాంపన్సేషన్ మినిమం. ఇక్కడ నేను రైతులతో మాట్లాడుతుంటే 35,000 రూపాయలు మినిమం ఖర్చే అవుతుందంట ఈ వరి వ్యవసాయం చేసుకోవడానికి. ఇప్పుడు ఒకవేళ మనము వాళ్లకు కాంపన్సేషన్ మినిమం కాస్ట్ పెట్టిన డబ్బన్న రానప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. బ్యాంకులు వడ్డీలు తెచ్చుకున్నారు, బయట నుంచి బ్యాంకుల్లో వడ్డీలు ఉన్నాయి, బయట వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు. ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు భర్తీ చేసి వాళ్ళ జీవనం ఎలా గడుపుతారని ఆలోచించాలి మంత్రి గారు. ఇక్కడ తన సొంత నియోజకవర్గం అయినందుకు తను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడున్న రైతులకు తక్షణం న్యాయం జరగాలి. ఇప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారు అగ్రికల్చర్ వాళ్ళ బృందాన్ని పంపించి క్షుణ్ణంగా ఒక్కొక్క ఎకరం తిరిగి వాళ్ళ భూములకు జరిగిన నష్టాన్ని రాసుకొని ఇమ్మీడియట్గా ఒక ప్రకటన చేయాలి. కొన్ని దురదృష్టమైన పరిస్థితులు మన ములుగు జిల్లాలో మనం చూస్తున్నాం. రైతులు బలవన్మరణానికి పాటుపడుతున్నారు. విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ధైర్యంగా కొట్లాడదాం, ప్రభుత్వంతో కొట్లాడదాం. ఇక్కడ మన మంత్రి ఉన్నారు, ఇక్కడనే ఇదే నియోజకవర్గం, తన దగ్గరికి పోయి కొట్లాడదాం. అంతేగాని ఎట్టి పరిస్థితులలో మీరు వేరే ఆలోచన చేయొద్దు. మీరు ఇక్కడ